ముఖ్యమంత్రిగా ఈ 5 ఏళ్లే కాదు, ఇంకా 5 ఏళ్లే కాదు, తెలంగాణ భూగోళం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటుంది. మళ్ళా చెప్తున్నా, తెలంగాణ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీనే కదా. మరి పాలించే అర్హత ఎవరిది? కాంగ్రెస్ పార్టీదే కదా. యాదగిరి కూడా లక్ష్మీ నరసింహ సాక్షిగా చెప్తున్నా, మళ్ళా నేను చెప్తున్నా, తప్పకుండా మన గవర్నమెంట్ ఇంకా 10 కాదు 20 ఏళ్ళు ఉంటుంది. ఇవాళ స్వామివారి ఆశీర్వాదంతో, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ ఆశీర్వాదంతో మనం కాలాలు మంచిగా ఉండాలి. ఆ పాపాత్ముడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్షాకాలం వచ్చినాయి కాబట్టి ఈసారి కరువు వచ్చింది. కరువు వచ్చినా దేనికి ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి గారు ప్లాన్గా నీళ్లు కొన్ని దాచిపెట్టుకుంటూ ఇవాళ మంచినీళ్ళు ఇబ్బంది రాకుండా కాపాడుతున్నాం. మొన్ననే చెప్పి, నిన్న మెదక్లో చెప్పిను, ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా ఆగస్టు 15వ తారీఖు రోజు రైతులకు కానుక 2 లక్షల రూపాయల రుణమాఫీ కాబోతుంది. మీ అందరూ కూడా చెప్పాలి. మీరు నువ్వు 10 ఏళ్లలో 1 లక్ష రూపాయలు చేస్తని 10,000, 12,000, 10,000 ఆటానా భారానిస్తే బ్యాంకు మిత్తులకే పోయింది. ఇవాళ పైసా జమ చేసుకుంటూ మా రైతులంటే అప్పులకెళ్ళి బయటపడాలని ముఖ్యమంత్రి గారు ఒక పద్ధతి ప్రకారం ఆలోచించుకుంటా ఒక్కొక్కటి చేసుకుంటా నువ్వు చేసిన పాపాలు, అప్పులు, తోపిడి, దొంగతనాలు అన్నీ ఒక దిక్కు నడుస్తున్నాయి. అయినా ప్రజలకు, పేదోళ్ళకు ఫస్ట్ సిలిండర్, బస్సులలో ఫ్రీ, ఇవాళ కరెంటు బిల్లు నెలకు 1000 రూపాయలు మిగులుతుంది. ఇలాంటి పేద సంక్షేమ కార్యక్రమాలతో పాటు రైతులకు వచ్చే కార్యక్రమాలు అన్నిటికంటే చివరిగా చెప్తున్నా, ఏ ముఖ్యమంత్రి ఆలోచించలే. నేను పార్లమెంట్లో 4-5 సార్లు అడిగితే మాట్లాడలే వాళ్ళు. మన ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రోజు తెల్లారికెళ్ళి నల్గొండ జిల్లా మూసితోని ఎక్కువ నష్టపోయేది, రోగాల బారిన పడేది, అన్ని రోగాలు వచ్చేది ఆ మూసి. ప్రపంచంలోనే ఎక్కువ పొల్యూషన్ ఉన్న రివర్ ఏంటంటే మూసి రివర్. ఒకప్పుడు అది ఏంటంటే వికారాబాద్లో పుట్టి నేరేడు జల్లో కలిసిపోయే, కృష్ణాలో కలిసిపోయే తెలంగాణ నది స్వచ్ఛమైన తాగునీరు 1,50,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చే ప్రాజెక్టు, ఇండస్ట్రీలు, డ్రైనేజు అంతా వదిలిపెట్టి ఇలా రోగాలు వస్తుంటే మనం వివరం అడగలే. మన నల్గొండ జిల్లాకు వరంగా ఈరోజు దాన్ని 50,000 కోట్లతోని ఇప్పటికి దాదాపు వారెమ్మడి నేను తిరిగినా, ఎక్కడ ఏ జిల్లాకు పోయినా మూసీ గురించి మాట్లాడుతున్నంటే ఇవాళ మనకు త్వరలోనే మన జిల్లాకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి మీ అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ నేను ఒక్కటే చెప్తున్నా, హామీ 24 రోజులు మీవి, 1825 రోజులు మా చామల కిరణ్ రెడ్డి గారి మాయి మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తప్పకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోదాం. సంక్షేమ కార్యక్రమాలు, ఇందిరమ్మ ఇల్లు, భద్రాచలం, నేను ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్న ఖమ్మం జిల్లాలో రాముల వారి పాదాల దగ్గర ఇళ్ళని శాంక్షన్ చేసుకున్నాం. 10 ఏళ్ళకెళ్ళి ఒక ఇల్లు కట్టలే. అందుకనే ఆ వేస్ట్ ఫెలో గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇక్కడ టీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరో తెలుసా మీకు?